అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరిమణులారా, శుక్రవారం రోజు మనము చేయవలసిన పనులలో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపడము. దీని గురించి ఈరోజు మనము 2 హదీసులను చూడబోతున్నాము. ఇబ్న్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు: తీర్పు దినం నాడు అందరికంటే నాకు సమీపంగా, నాపై అధికంగా దరూద్ పంపేవాడు ఉంటాడు అని తెలియజేశారు. ఇది తిర్మిజీ గ్రంథం నుంచి హదీస్. అదేవిధంగా మరొక హదీస్ని చూసినట్లయితే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు: నాపై ఒకసారి దరూద్ పంపిన వానిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 10 సార్లు కారుణ్యం అవతరింపజేస్తాడు. అది సహీ ముస్లిం గ్రంథం నుంచి. చూసారా సోదరులారా, దరూద్ పంపడంపై ప్రవక్త వారి యొక్క సామీప్యం లభిస్తుంది. అదేవిధంగా దరూద్ పంపించడం వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కూడా మానవులపై ఉంటుంది అని ఈ 2 హదీసుల ద్వారా తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపించే సద్బుద్ధిని, సదవకాశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.